హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందంటే నిన్న మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఉంది. ఎందుకంటే మేము బయటికెళ్తున్నాం అన్న ఉద్దేశంతో ఇంకా హడావుడిగా లెగిసామనమాట. ఇక్కడొచ్చేసి వాటర్ కూడా ఏందంటే వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి నేను ఇలా వాటర్ ఇస్తానని చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి ఏందంటే నేను కొద్దిగా వేస్తానండి. జీలకర్ర గానీ, వాము గానీ ఎందుకంటే వాము వేడంటారు. అందుకని చెప్పేసి కొంచెమే వేస్తాననమాట. అంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదులే అని చెప్పేసి నేను ఇలా ఇస్తాననమాట. కొద్దిగా వాము, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వాము, పావు స్పూన్ ఏమో సోంపు అనమాట. ఇక అలా వేసి బాగా కాసేసి ఇస్తాననమాట. అందుకే కొంచెం కలర్ కూడా వాటర్ షేడ్ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి టీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా పిల్లలకొచ్చేసి కొంచెం పాలు కాసిద్దాంలే అని చెప్పేసి తీసాననమాట బాటిలు. ముందొచ్చేసి ఏందంటే టీలో పోసేసి మళ్ళీ లోపల పెట్టేసాననమాట బాటిలు. గుర్తులేదప్పుడు. ఇంకా తర్వాత గుర్తొచ్చింది పిల్లలు పాలు తాగుతారు కదా! ఏమీ తినకుండా ఎట్టానని చెప్పేసి. ఇక్కడేందంటే ఈ మొన్న ఈవినింగ్ టైంలో కోద్దామనుకోని ఎందుకులే ఎళ్ళబోయేటప్పుడు కోద్దాము ఊరెళ్ళబోయేటప్పుడు అని చెప్పేసి ఇప్పుడు కోస్తున్నాననమాట. ఇక్కడేందంటే కోతులొస్తాయి, పాడు చేస్తాయి అన్న ఉద్దేశంతో కోస్తున్నానండి. చాలా పెద్ద కాయ ఇది. బాగా రౌండ్ షేప్‌లో వచ్చింది. ఇంకా చిన్న సైజులో ఉన్నాయి గానీ, ఇదైతే సైజొచ్చింది కదా అని చెప్పి కోసాను. కోతులు కోస్తే ఏందంటే పాడు చేస్తాయి గదండీ! కొంచెం బాధనిపిస్తది గదా! అంత సైజు కాయొచ్చింది పాడైపోయింది అని చెప్పేసి. అవి గూడా తినవు. అందుకని కొంచెం కలర్ షేడ్ వచ్చిందని చెప్పేసి కోసాను. మరి ఎలా ఉంటదో చూడాలి. పండిద్దో పండదో. కొంచెం గ్రీన్‌గానే ఉంది. కాతే చాలా పెద్ద కాయండి. ఇక్కడొచ్చేసి మేము దారిలో ఉండామండి. ఎళ్తున్నాము. దారిలో తీసిన వీడియో. ఇదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.